జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ రాజకీయ పరిపాలన వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ డీలిమిటేషన్ అసంబద్ధంగా ఏకపక్షంగా జరిగిందన్న ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశమని పేర్కొంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు. జనాభా ఆధారంగా వార్డుల విభజన జరగాల్సి ఉండగా భౌగోళిక పరిస్థితులు పరిపాలనా సౌకర్యాలను పక్కన పెట్టి చేశారంటూ పిటిషనర్స్ ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా మరికొన్నిటికి అనుకూలంగా వార్డు సరిహద్దులు నిర్ణయించారు అన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు నివాసితుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోలేదంటూ పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, హైకోర్టులో ప్రస్తుతం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కి సంబంధించి విచారణ స్వీకరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. గ్రేటర్లో శివారు మున్సిపాలిటీలకు సంబంధించిన విలీనంతో పాటు 300 వార్డుల పెంపు పైన ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదు, చాలా అవకతవకలు జరిగాయనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఇతర రాజకీయ నాయకులు చాలా వరకు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించేందుకు దాదాపుగా వారం రోజులు గడువు ఇచ్చింది జీహెచ్ఎంసీ. సో నిన్నటి వరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇవాళ చివరి తేదీ ఫిర్యాదులకు సంబంధించినటువంటి దానిపైన జనం ఎవరైనా ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఇవాళ సాయంత్రం వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు ఇవాళ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించనున్నారు. దాంతోపాటు హైకోర్టులో కూడా ఈ అంశం వచ్చింది. హైకోర్టులో అంటే శాస్త్రీయబద్ధంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన వార్డు విభజన జరగలేదు, వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ సరిగా జరగలేదు, అవకతవకలు ఉన్నాయి. కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి, కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే న్యాయం చేయడానికి ఈ వార్డు డీలిమిటేషన్ జరిగింది అనేది కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైకోర్టులో దీనిపైన ఇంకా హియరింగ్ కావాల్సి ఉంది, టేబులింగ్ కావాల్సి ఉంది. మేబీ ఇవాళ టేబులింగ్ అవుతుందా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో గ్రేటర్ వ్యాప్తంగా ఒక కార్పొరేటర్కి దాదాపుగా 40,000 జనాభా అంటే 40,000 ఓటర్లు ఉండాల్సి ఉంది. సో కొన్ని చోట్ల 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు, కొన్ని చోట్ల 20,000 ఓటర్లు మాత్రమే ఉన్నారు. సో ఈ శాస్త్రీయంగా చేయడానికి పూర్తిగా మొదటగా బౌండరీస్ పైన దృష్టి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ వార్డు డెలిమిటేషన్కి సంబంధించిన దాంట్లో దాదాపుగా 40,000 ఓటర్లు ఒక వార్డులో ఉండే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు చూసుకున్నట్లు చెప్తా ఉన్నారు. జీహెచ్ఎంసీలోని ప్రధానంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు ఈ వార్డు డెలిమిటేషన్లో చాలా కీలక పాత్ర పోషించారు. శివారు ప్రాంతాలు అనేటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఉండే, ఆ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు ఉండే, ఒక మేయర్ ఉండే. సో ఇప్పుడు జవహర్ నగర్ కంప్లీట్గా వార్డు అవ్వడంతో చాలామంది కార్పొరేటర్లకి అక్కడ పోస్ట్ ఉండదు. దాంతోపాటు చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు అనేది కొంతమంది కార్పొరేటర్లు కానీ పొలిటీషియన్ కానీ ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి 10-15 మంది కార్పొరేటర్లకి ఇప్పుడు రాబోయే రోజుల్లో అంతమంది ఉండరు, కేవలం ఒకే ఒక కార్పొరేటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. బోడుపల్ కూడా దాదాపుగా ఒక పెద్ద కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ని పూర్తిగా చీల్చి 1 లేదా 2 వార్డులకు మాత్రమే పరిమితం చేశారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ కౌన్సిల్లో మల్లారెడ్డి కూడా ఖచ్చితంగా హాజరయ్యి తన వారిని వినిపిస్తాను, తన నియోజకవర్గంలో చాలా వరకు శాస్త్రీయంగా కాకుండా అన్యాయంగా వార్డుల డీలిమిటేషన్ జరిగింది, జనాలకు సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోలేదు, కార్పొరేట్లకు సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోలేదు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఒపీనియన్లు తీసుకోకుండా ఏ విధంగా ఇవాళ పాలక మండలి భేటీ జరగబోతోంది. ఆల్రెడీ పిటిషన్స్ వేసున్నారు కోర్టులో. అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి జిహెచ్ఎంసీ ఆఫీస్ కి ఎవరైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి వాళ్ళకి? ఎస్, అంటే నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి అప్డేట్ దాదాపుగా 1400 నుంచి 1500 ఫిర్యాదులు జనాల దగ్గర నుంచి అందాయి. దాంతోపాటు నేతలకు సంబంధించిన ఫిర్యాదులు అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కార్పొరేటర్లు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఒకవైపు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, దాంతోపాటు ఇక్కడ
జిహెచ్ఎంసీలో జనాల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 57 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ ఆఫీసులు, ఒక హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. శాస్త్రీయబద్ధంగా జరగలేదు అయితే మేము జనాల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం కదా, వాళ్ళందరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి ఫిర్యాదులకు అనుగుణంగా, అబ్జెక్షన్స్కి అనుగుణంగా రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయి. కేవలం ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చాం, ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, కార్పొరేట్ల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి ఫిర్యాదులు, అబ్జెక్షన్స్ అన్ని కూడా క్రోడీకరించిన తర్వాత కార్పొరేటర్లు, గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి 150 మంది కార్పొరేటర్లకు సంబంధించిన అభిప్రాయం మేము తీసుకోబోతున్నాం. దాంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా త్వరలో మేము ఫిర్యాదులు కానీ అబ్జెక్షన్ కానీ స్వీకరించబోతున్నాం. అవన్నీ క్రోడీకరించిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అనేది, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయబోతున్నాం అనేది జిహెచ్ఎంసీ దగ్గర నుంచి మనకి ఆఫ్ ద రికార్డ్లో ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా జిహెచ్ఎంసీలోని వార్డు డీలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ చాలా రసావసగా మారుతుంది. అనేక పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళేమో ఎంఐ పార్టీకి లబ్ధి చేకూర్చడానికే వార్డు డీలిమిటేషన్ చేశారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో రైట్ శ్రవణ్, థాంక్యూ సో మచ్.